ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పవన్ కళ్యాణ్ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. పవన్ ను చూసేందుకు అభిమానులు, జన సైనికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. డీఎస్సీపై తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలో ఉండి మరీ ఛాలెంజ్ చేశారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నా సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్న వాళ్లు చర్చకు రావాలి. జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీ నియామకాలు ఆపలేరు. ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించి ఉంటే హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లు అర్థమవుతాయంటూ వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యే బెంగళూరు, హైదరాబాద్ వీడి ఏపీ వైపు చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి తాడేపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంత్రి నారా లోకేష్ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావించి గెలిచిన మరుసటి రోజు నుంచే మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్టు వంటి కీలక మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, గ్రంథాలయాల ఆధునికీకరణ, పార్కులు, సరస్సులు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. మంగళగిరి భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు చిన్న కార్పొరేషన్కు దేశంలోనే అరుదుగా లభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని, ఎక్కడైనా లోపాలు ఉంటే సూచిస్తే సరిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక డీఎస్సీ నియామకాల విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయి పారదర్శకత పాటించిందని లోకేష్ స్పష్టం చేశారు. దేశంలోనే మొదటిసారిగా హారిజాంటల్ రిజర్వేషన్లను సమగ్రంగా అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు. త్వరలో మరోసారి టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పారు. డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం ఇప్పటికే సాంకేతికంగా, చట్టపరంగా సమాధానమిచ్చిందని, ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే దానిపై విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శక పరిపాలన అనే 5 సూత్రాల ఆధారంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. జగన్ ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సీని ఆపలేడు రాబోయ్. ఎందుకంటే పారదర్శకంగా నేను నడిపించా. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజిన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడ జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేశాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సీ ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము సాక్షి క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. దయచేసి నిరుద్యోగ యువకులు చెప్తున్నా, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్. ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన, నా పైన ఉంది. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోతే సబర్వాల్ జడ్జిమెంట్ అనేది ఉంది. ఆ జడ్జిమెంట్ అడ్డంగా పెట్టుకుని ఈ వైకాపా పార్టీ మళ్ళీ కోర్టులో వేసి స్టే తీసుకొస్తారు. ఈ వైకాపా పార్టీకి చెందిన నాయకులే 240 కేసులు వేశారు స్వామి. 240 కేసులు వేశారు. దాంట్లో 43 కేసులు ఇప్పటికీ కోర్టు డిస్మిస్ చేసింది, మిగతా అంతా హియరింగ్ చేసింది. నేను పారదర్శకంగా నడిపించాం, మా డిపార్ట్మెంట్ పారదర్శకంగా నడిపించింది. నాకు ఎలాంటి సందేహం లేదు. ఫుల్ ప్రూఫ్ గా చేశాం. అండ్ వాస్తవంగా మీరు చూస్తే 5 సంవత్సరాలు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక డిఎస్సీ చేయాల, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాల, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాల, జాబులు భర్తీ చేయలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. అసలు ఇంకేం అర్థం అవుతుంది స్వామి?
డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్లో జగన్ స్వీకరించి చర్చకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వాస్తవాలు ఆధారాలతో ఆయన ఆరోపణలను తిప్పి కొడతామని చెప్పారు. డైవర్షన్ రాజకీయాల కోసమే డీఎస్సీపై జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రొయ్యల ఫీడ్ ధరలు వైకాపా హయాంలో ఎంత మేరకు పెరిగాయనే అంశంపైన చర్చకు తాను సిద్ధమని అచ్చెన్నా సవాల్ విసిరారు. హోంమంత్రి అనితను రాజకీయంగా ఎదుర్కోలేకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వెన్నుపోటుకు కర్త కర్మ క్రియ జగనేనని విమర్శించారు. వాస్తవాలు ఆధారాలతో జగన్ ప్రతి అసత్య ఆరోపణలను సమర్థంగా తిప్పికొడతామన్నారు. రొయ్యల ఫీడ్ కంపెనీలకు కులం ఆపాదించడం సిగ్గుచేటన్నారు. తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారనే విజ్ఞత మరచి గొడ్డల పార్టీ నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రానికి తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని పదవి కోసం కాంగ్రెస్ పార్టీకి ఆస్తి కోసం తల్లి చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచారన్నారు. మద్య నిషేధం సహా అన్ని హామీలు విస్మరించిన జగన్కు కూటమి మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. పన్నిన కుట్రలు సాగకపోవడంతో కులాల మధ్య గొడవలు పెట్టేందుకు సిద్ధమయ్యారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు సిగ్గుంటే, నేను ఇప్పుడే స్క్రోలింగ్ చూశాను. నీ ఇంటికి కోతవేటు దూరంలో మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఉన్నారు. నీకు ఛాలెంజ్ చేశారు. మొన్న జరిగిన డిఎస్సిలో ఏవైనా లోపాలుంటే, తప్పులు జరిగితే నువ్వు రా, చర్చకి సిద్ధమని చెప్పి ఛాలెంజ్ ఇచ్చినటువంటి దమ్మున్న నాయకుడు లోకేష్ బాబు గారు. డిఎస్సి ఏంటి? అమ్మ పెట్టదు, అడుక్కు తిందు. మేమిచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. ఉద్యోగాలు తీయాలని చెప్పి స్టార్ట్ చేశాం. డిఎస్సి తీస్తే ఎన్డీఏకి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి పేరు వస్తుందనే ఉద్దేశంతో 86 కేసులు హైకోర్టులో వేశారు. లోకేష్ బాబు గారు అదే పని మీద ఉండి కేసులన్నీ రిజాల్వ్ చేసి డిఎస్సిని సమర్థవంతంగా నిర్వహించి ఎక్కడ కూడా చిన్నపాటి సమస్య లేకుండా ఇన్ టైంలో డిఎస్సి ఇచ్చాం. 2019లో మేము ఓడిపోవడానికి కారణం నువ్వు చేసినటువంటి ఆరోపణలు, నువ్వు చేసినటువంటి తప్పుడు ప్రచారం, మేము ఆన్సర్ చెయ్యలేకపోవడం వల్లే మాకు నష్టం జరిగింది. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వం. అలాగని చెప్పి రాజకీయ విమర్శలు కాదు, వాస్తవాలతో, అంకెలతో జరిగిన వాస్తవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు మా ఆఫీసులందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కడ తప్పు జరిగింది. ఈ రకంగా చేశామని చెప్పి స్పష్టంగా డిఎస్సి మీద మా ఆఫీసులందరూ ఆన్సర్ చేశారు. దాని మీద వాస్తవాలు బయటకు వచ్చేసరికి దాన్ని విడిచిపెట్టారు. వెంటనే ఇంకొక దానికి డైవర్ట్ అయ్యారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోంమంత్రి వారికి సపర్యలు చేయడంతో పాటు వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. 2 ఏళ్ల ఎన్డీఏ పాలన విజయోత్సవ సభలో పాల్గొనేందుకు ఉదయం నక్కపల్లిలోని తన నివాసం నుంచి అనకాపల్లికి అనిత బయలుదేరారు. మార్గమధ్యంలో ఎలమంచిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి వెంటనే తన కాన్వాయ్ను ఆపించి బాధితులకు సహాయం అందించారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మానవత్వం చాటుకున్నారు. 2 ఏళ్ల ఎన్డీఏ పాలన విజయోత్సవ సభలో పాల్గొనేందుకు ఉదయం నక్కపల్లిలోని తన నివాసం నుంచి అనకాపల్లికి అనిత బయలుదేరారు. మార్గమధ్యంలో యలమంచిలి సమీపంలో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురి కావడంతో ఓ యువతి యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై గాయాలతో బాధపడుతున్న వారిని చూసిన హోంమంత్రి అనిత చలించిపోయారు. వెంటనే అక్కడకు చేరుకొని గాయాలైన వారికి సపర్యలు చేశారు. అంబులెన్స్ను ఏర్పాటు చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. గాయపడిన వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వైద్యులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి అనిత బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాద బాధితుల పట్ల హోంమంత్రి అనిత చూపిన చొరవ, మానవత్వంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. హోంమంత్రి అనిత పైన చేసిన అవమానకరమైన మహిళా ద్వేషపూరిత వ్యాఖ్యలు వైకాపా నిజ స్వరూపాన్ని బహిర్గతం చేస్తున్నాయని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల విఫల పాలనలో శాంతి భద్రతలు, అభివృద్ధిపై ఆ పార్టీ వద్ద సమాధానాలు లేవన్న ఆయన వారికి బాగా తెలిసిన పద్ధతులైన దూషణలు, బెదిరింపులు, మహిళా ద్వేషం, కులపరమైన దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక మహిళను దళిత నాయకురాలిని లక్ష్యంగా చేసుకోవటం అనుకోకుండా జరిగిన ఘటన కాదన్నారు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక మహిళను దళిత నాయకురాలని వైసీపీ నేతలు లక్ష్యంగా చేసుకోవడం అనుకోకుండా జరిగిన ఘటన కాదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచి పోషించిన విషపూరిత రాజకీయ సంస్కృతిని ప్రతిబింబిస్తోందని చెప్పారు. అనిత కష్టపడే తత్వానికి, ధైర్యానికి, ప్రజాసేవకు నిదర్శనమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతగా దూషించినప్పటికీ ఆమె సాధించిన విజయాలను తగ్గించలేరని, ఆమె గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి ద్వేషపూరిత రాజకీయాలను పదే పదే తిరస్కరించారన్నారు. అనితతో పాటు ప్రతి మహిళకు, ప్రతి దళితుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. గౌరవ హోంమంత్రి గారు ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే ఒక కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట గుడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసావని చెప్పాడంట. అంటే ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తున్నాను. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించారు, బ్రహ్మణిని అవమానించారు. మేం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తామే కాదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం. అది మాకు మహిళల పట్ల ఉన్న గౌరవం. ఇప్పుడు ఒక రౌడీ షీటర్ కి, ఒక ఫ్యాక్షన్ కి, ఒక గొడ్డలి పార్టీలో ఉన్న గొడ్డలి బ్యాచ్ కి మహిళల్ని గౌరవిస్తానే తెలియదు. అందుకే చెప్పా, జగన్ పేరులో జీ అనేది ఉంది కదే, గొడ్డలి సొంత బాబాయిని లేపేశాడు. ఇట్లా వాళ్ళు ప్రజలను అవమానిస్తూ, మహిళలను అవమానిస్తూ, సొంత కుటుంబ సభ్యుల్ని చంపేసే పరిస్థితి వాళ్ళది. ప్రజల పక్షాన్ని నిలబడి మహిళల గౌరవం నిలబెట్టే సంస్కృతి మాది. నగరంలో వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూడాలని, డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి నీటి ప్రవాహానికి ఎక్కడా ఆటంకాలు లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు గుర్తించిన గ్యాప్లను వెంటనే సరిచేసి వర్షాల సమయంలో రహదారులపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర లబ్బిపేట, ఏ కన్వెన్షన్ రోడ్డు, పైడయ్య రోడ్డు, ఫకీర్గూడెం మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురిసిన సమయంలో బెన్ సర్కిల్, ఎంజీ రోడ్డు పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థలో కనెక్టివిటీ సక్రమంగా ఉందా, ఎక్కడైనా గ్యాపులున్నాయా, నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించారు. డ్రైనేజీ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు గుర్తించిన గ్యాపులను వెంటనే సరిచేసి వర్షాల సమయంలో రహదారులపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం రాణిగారి తోటలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు. క్యాంటీన్లో ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకొని నాణ్యమైన భోజన సేవలు నిరంతరంగా అందేలా అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె షమ్మి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ఛార్జి రామారావు సిబ్బంది పాల్గొన్నారు. అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు ఇంకా తమ నైజం మార్చుకోలేదని, ఇప్పటికీ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గంజాయి రవాణాను ఈగల్ టీంతో ఉక్కుపాదంతో అణచివేస్తుందని, దీనికి భయపడి అక్రమార్కులు రాష్ట్రం వదిలి పారిపోతున్నారని చెప్పారు. ప్రజల మధ్య, కుటుంబ పార్టీల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని మళ్లీ దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడ నగరం 10వ డివిజన్లోని పాత పిఎన్టీ కాలనీ బీఎంసీ పార్క్ ఆధునీకరణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న పార్కు అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికీ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గత 5 ఏళ్ల పాలనలో కల్తీ మద్యం, గంజాయి సంస్కృతి విపరీతంగా పెరిగిపోయిందని, నాణ్యత లేని మద్యం వల్ల రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల సంపాదనపై ఉన్న శ్రద్ధ పేద కుటుంబాల ప్రాణాలపై వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదని మండిపడ్డారు. గంజాయి మత్తులో గతంలో చిన్నపిల్లలను సైతం దారుణంగా హత్య చేసిన ఉదంతాలను ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి రవాణాను ఈగల్ టీంతో ఉక్కుపాతంతో అణచివేస్తోందని, దీనికి భయపడి అక్రమార్కులు రాష్ట్రం వదిలి పారిపోతున్నారని చెప్పారు. ప్రజల మధ్య, కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని మళ్లీ దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నీ ఎప్రూవ్డ్ బ్రాండ్లే. దాంతోపాటు గంజాయిని అరికట్టడం, దాంతోపాటు ఎక్కడా కూడా ఈగల్ అనే టీముతో ఉక్కుపాదంతో అణిచివేస్తూ వాళ్ళు ఊరు వదిలి రాష్ట్రాలు వదిలి పారిపోయే పరిస్థితి కలిపి గంజాయికి ఎడిక్ట్ అయిన వాళ్ళు మానేనన్నా మానేస్తున్నారు, లేదా ఈ రాష్ట్రం వదిలిపోయి వేరే రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. సో అలాంటి పరిస్థితి ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాల్సింది. నిన్న ఒక పసిపిల్లని 10 సంవత్సరాల పిల్లడు నిన్న మరణించి వాళ్ళు చంపేసి గంజాయి మత్తులో ఉన్న వైఎస్ఆర్సీపీ కేడర్ చంపేసి 3 సంవత్సరాలైంది. అది ఒకసారి గుర్తు చేసుకుంటే ఎంత దారుణంగా చంపబడ్డాడు ఒకరు. అది గంజాయి. ఆ గంజాయి తర్వాత వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి ఎందుకు చంపామంటే మాకు చంపినట్టే తెలియదు అని చెబుతా ఉన్నారు. ఆ గంజాయి మత్తులో అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అందువల్ల ఈ గంజాయి నుంచి, ఈ సారా నుంచి, కల్తీ మద్యం నుంచి ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ శుద్ధి కవర్లు చెబుతూ అనేకమైన అబద్ధాలు ఆడుతూ కులాల మధ్య రెచ్చగొట్టే విధంగాను, లేదా కూటమి పార్టీ మధ్య చిచ్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించుకోవాలా, నాయకులందరూ కూడా గమనించుకోవాలా. అలా చిచ్చు పెట్టి మరలా ఈ రాష్ట్రాన్ని దోసేయడానికి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకునే ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ. అనంతరం మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, కానీ తామేదో చేసేశామని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పిఎన్టీ కాలనీ పార్కును కూడా 15 లక్షలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, స్థానిక డ్రైనేజీ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరించి దీనిని ఒక మోడల్ కాలనీగా మారుస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్రియ జరుగుతోందని, ప్రజలంతా తమ ఓటును సరిచూసుకోవడంతో పాటు కొత్త ఓట్ల నమోదుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. మళ్ళీ మనం చాలా జాగ్రత్తగా ఉండి, ఇప్పుడు జనగణన అనేది కూడా జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. మరి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు ఉందో లేదో చూసుకుని కొత్త ఓట్లు ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. మరి కొన్ని డిలీట్ అవ్వాల్సిన ఓట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ జనగణన దీంట్లో ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది కాబట్టి అది తప్పకుండా దీన్ని కూడా చాలా జాగ్రత్తగా అందరూ పాల్పంచుకోవాలి, దీన్ని సహకరించాలని చెప్పని మేము కోరటం జరుగుతూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఇవన్నీ ఎప్పుడు రోజువారీ వస్తూనే ఉంటాయి. ఈ సివిల్ ప్రాబ్లమ్స్ చిన్నవి, దానికోసం అని చెప్పనని మరి ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. తప్పకుండా ఇది ఒక మంచి మోడల్ కాలనీ చేద్దామని చెప్పనని వారు అనడం కూడా జరిగింది. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యకర జీవన శైలి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం డైరెక్టర్ జనరల్ డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. దైనందిన జీవితంలో పోలీస్ సిబ్బంది ఎదుర్కొనే మానసిక, శారీరక ఒత్తిడిల నుండి ఉపశమనం పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో రాష్ట్ర ఎస్పీఎఫ్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ, దైనందిన జీవితంలో పోలీసు సిబ్బంది ఎదుర్కొనే మానసిక, శారీరక ఒత్తిడుల నుండి ఉపశమనం పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పోలీసు సిబ్బంది అంతా నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా సాధనతో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు ఫిట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు సహకారం అందించబడుతుందని డీజీ త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు.
అంతేకాక యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి బలమైన పునాది వంటిదని, నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక మానసిక శారీరక పరమైన ఒత్తిడుల నుండి ఉపశమనం పొందవచ్చని డాక్టర్ త్రివిక్రమ్ వర్మ అన్నారు. కావున ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకొని క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవటం మనందరి బాధ్యతని స్పష్టం చేశారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో సుమారు 350 మందికి పైగా ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది, ఇతరులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు అభ్యసించారు. ఎస్పీఎఫ్ జోనల్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు మరియు డాక్టర్ ఎన్టీటీపీఎస్ ఇబ్రహీంపట్నం అసిస్టెంట్ కమాండెంట్ టి కృష్ణమాచారి వారి ఆధ్వర్యంలో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 12 ఏళ్లలో వందల సంఖ్యలో పేపర్లు లీక్ అవుతున్నాయని, అందులో భాగంగానే నీట్ ప్రశ్న పత్రం లీక్ కావడంతో 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. కొంతమంది ఆ ఆవేదనను తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగిందన్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తమ పిల్లలను చదివించిన తల్లిదండ్రులు కూడా నిరుత్సాహానికి గురయ్యారన్నారు. ప్రశ్నపత్రం లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నల పత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ ప్రశ్నాపత్రం లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ వికసిత్ భారత్ అంటున్నారని, అంటే పేపర్లు లీక్ అవటమా అని ప్రశ్నించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారని, ఈ 12 ఏళ్ల కాలంలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలని, కానీ ఉద్యోగాలు రాలేదని, పరిశ్రమలు రాలేదని ప్రధాని హరికథలు, పిట్టకథలు చెప్పడానికి అలవాటు పడిపోయారన్నారు. దేశం, విద్యార్థులు, నిరుద్యోగ సమస్య, రైతులు, దేశ ప్రజలన్న జవాబుదారీ లేకుండా పరిపాలన చేస్తున్నారని తెలిపారు. విద్యార్థి నాయకుడు అభిజిత్పై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని, ఇదేనా మీ రాజ్యాంగబద్ధ పాలన, డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన, నీచ నికృష్టంగా ఉందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. వికసిత్ భారత్ అంటున్నాడు, అంటే భావి భారత పౌరులకి వికసిత్ భారత్ అంటే పేపర్లు లీకేజ్ అవ్వడం నరేంద్ర మోడీ గారు అని అడుగుతున్నాం మేము. మీరు అన్నారు 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆ ఏమైనా వచ్చినా 24 కోట్ల ఉద్యోగాలు రావాలి, అవి రాలా, పరిశ్రమలు రాలా. మీరు ఎంతసేపు కూడా హరికథలో పిట్టకథలు చెప్పడానికి అలవాటు పడిపోయారు. ఇవాళ దేశం అన్నా, మీకు విద్యార్థులన్నా, నిరుద్యోగ సమస్య అన్నా, రైతులన్నా, దేశ ప్రజలన్నా కూడా ఇవాళ జవాబుదారీతనం లేనటువంటి పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ గారు ఇవాళ కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా అక్కడ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఈ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో నిరంతర పోరాటం చేస్తామని కూడా మీకు సవింగా మనవి చేసుకుంటూ. అనంతరం ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ కేంద్ర విద్యా సంస్థలకు సంబంధించిన అనేక పరీక్షా పేపర్లు గత 12 సంవత్సరాలలో 89 సార్లు లీక్ అయితే 21 సార్లు రీ ఎగ్జామ్ పెట్టారని తెలిపారు. తప్పు జరిగినప్పుడు ఎవరూ బాధ్యతలు తీసుకోవటం లేదన్నారు. రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ అని అడుగుతూ ఉంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ మోక వాళ్ళ మీద గోండాగిరి చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల బయట పెద్ద ఎత్తున ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏకైక నిదానంతో ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు మా డిమాండ్ని బలపరిచి మోడీ ముక్కు నేలకు రాసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మీరందరూ మాతో కలిసి ప్రయాణం చేయవలసిందిగా పౌర సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తూ ఉంది. అనంతరం గురునాథం మాట్లాడుతూ ఈ 12 సంవత్సరాల మోడీ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీలే ఎక్కువగా జరిగాయన్నారు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని కనీసం మీరు చేసే నిరసన కార్యక్రమం, మేము చేసే నిరసన కార్యక్రమంలో అతన్ని రాజీనామా చేయించండి అని, కానీ దానికి సరైన సమాధానం చెప్పకుండా దాటవేత కార్యక్రమమే కాకుండా ఆ కాక్రోచ్ పార్టీ నాయకుడు నిరాశ దీక్ష చేస్తుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు, మరి రాజ్యాంగానికి ముప్పు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ రాజస్థాన్ కోటలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి మద్దతుగా మేము కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అట్లాగే నగర కాంగ్రెస్ కమిటీ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం.
6 ఏళ్లకు పైగా నిలిచిపోయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులను ప్రభుత్వం ఆమోదించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు కోరారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో దాదాపు 25% ప్రైవేట్ ఆపరేటర్లకు లీజుకు ఇచ్చారని, ఆర్టీసీ బస్సుల సముదాయంలోకి ప్రతిపాదించిన ఎలక్ట్రిక్ బస్సులను కేవలం ఆర్టీసీ సిబ్బందే నడపాలని డిమాండ్ చేశారు. మహిళల కోసం ప్రతిపాదించిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి తక్షణమే కొత్త ఉద్యోగులను నియమించాలని అన్నారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఎంబీబీకే భవనంలో ఏపీ పీటీడీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ సన్నాహక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు మాట్లాడుతూ సంస్థలో ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత దశాబ్ద కాలంగా ఆర్టీసీలో ఎలాంటి కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టకపోవడం వల్ల తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడిందని, దీనికి తోడు స్త్రీ శక్తి పథకం అమలుతో ఉద్యోగులపై పనిభారం విపరీతంగా పెరిగిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశగా సాగుతున్న ప్రయత్నాలను, ప్రైవేటు ఈ బస్సుల ప్రవేశాన్ని జేఏసీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు వ్యక్తుల చేతుల మీదుగా కాకుండా ఆర్టీసీయే స్వయంగా కొనుగోలు చేసి నడపాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రధాన డిమాండ్ల సాధనకై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలు, తీవ్ర ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు జేఏసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆర్టీసీలో బస్సుల సంఖ్య తక్కువగా ఉన్నాయి కాబట్టి, ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు పడి దాడులు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వము ఆర్టీసీలో 4000 డీజిల్ బస్సులను కొనాలి. ఎందుకంటే డీజిల్ బస్సులు కొడితే ఒక 3 నెలల లోపలే ఆ బస్సులు రన్నింగ్లోకి వస్తాయి కాబట్టి వెంటనే 4000 డీజిల్ బస్సులను కొని ఆర్టీసీలో ప్రవేశపెట్టాలి. అదేవిధంగా 10,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి. దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కూడా విద్యుత్ బస్సులు ఈ ప్రాజెక్ట్ని వాయిదా వేసుకుని డీజిల్ బస్సులను కొని మొత్తం ప్రజల అవసరాలు తీర్చాలి. ప్రయాణికులకి ప్రజలకు మధ్య ఉన్న ఘర్షణని ఇది ఉత్పన్నం అవుతూ ఉంది. దాన్ని నివారించాలంటే రిక్రూట్మెంట్ జరగాలి, అలాగే బస్సులు కొనాలి. ఈ సమస్యలు పరిష్కరించాలని మేము జేఏసీ తరఫున విస్తృత క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రజలు ఈ డిమాండ్ని అందిపుచ్చుకొని మాకు మద్దతు ఇవ్వాలని మేము ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజయవాడకు చెందిన యువకుడు గాదే సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారం లాకప్ డెత్ గా మారిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎలాంటి కేసులు లేకపోయినా కృష్ణలంక పోలీసులు సాయి కృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకుని జంతువుల కంటే హీనంగా కొట్టి గోళ్లు పీకి చిత్రహింసలు పెట్టి చంపేశారని అతని తల్లి మేనమామ నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ పోలీసులే తమకు ఈ విషయం చెప్పి కేసు రాజీ కోసం డబ్బు ఆశ చూపడమే కాకుండా లాయర్లను సైతం బెదిరిస్తున్నారని వారు పేర్కొన్నారు. తాము చావుకైనా సిద్ధమేనని, తమకు ఎలాంటి డబ్బులు వద్దని, కర్మకాండలు చేసుకోవటానికి కనీసం తమ బిడ్డ మృతదేహాన్ని లేదా బూడిదనైనా అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ దారుణానికి ఒడికట్టిన 7 పోలీసులపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేయాలని, లేని పక్షంలో కూటమి ప్రభుత్వంపై, పోలీస్ శాఖపై సుప్రీంకోర్టు మరియు సిబిఐ ద్వారా న్యాయ పోరాటం చేస్తామని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. పార్టీల గొడవలో మమ్మల్ని పెట్టద్దు దయచేసి. మేము పార్టీ వాళ్ళని కాదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు పూసుకుంటే పూసుకోండి, మాకు అక్కర్లా. నా బిడ్డ కావాలని నేను వచ్చా. మీకేమాత్రం ధర్మంగా ఉన్నా నా పిల్లోడిని తీసుకొచ్చి, లేదంటే ఇంత మట్టి ఇవ్వండి, వెళ్ళిపోతా. అదే చూసుకొని నా కొడుకు తీసుకులేదు. నేను ఎందుకన్నా మాట్లాడలేదు. నా బిడ్డ నాకు కావాలి. నాకు నేను అన్నం ఉంటే తినిపించుకునే రాదే, కష్టపడి అంట పడుకునేవాళ్ళం తినకుండా. అంతేగాని ఈ దొంగ రాజకీయాలు చెయ్యొద్దయ్యా, దయచేసి చెయ్యొద్దు, మా మీద పెట్టొద్దయ్యా. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఏం చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరగమన్నా ప్రశ్నించమని చెప్పారు కదా. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మీరు ఏం ప్రశ్నించారు? ఎంతగా బేరం కుదుర్చుకున్నారు? ఏ కారులో నాగరాజు గారిని ఎక్కించుకొని తిరిగారు? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళారు? మాకు జరిగిన న్యాయం ఏంటి? ఆడబిడ్డ ఏడుస్తుంది, సమాధానం చెప్పండి. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకుండా కులాలకి మతాలకి రంగు పొలుగుతున్నారు కదా. అదే మందకృష్ణ మాదిక్ గారు లాంటి కమ్యూనిటీకి జరిగితే మీరు అడగరా? వాళ్ళు రారా? వాళ్ళకి సమాధానం మీరు చెప్పరా? రాస్తారోకోలు, రోడ్లు, ధర్నాలు ఇవన్నీ చేస్తే మీరు అప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయరా? చేసిన మొత్తాన్ని సస్పెండ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లోనూ నిజాయితీగా అడుగుతుంది ఏంటి? నీకు దమ్ముంటే తీసుకెళ్ళి చంపేశావు, నీకు దమ్ముంటే తీసుకొచ్చి బూడిదేవు, దమ్ముంటే శవాన్నివు, దమ్ము లేనోడా అసత్య ప్రచారం చేయొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా కాకి చొక్కా వేసుకొని ధర్మంగా పనిచేస్తే బూడిదేవు లేదా శవాన్నివు, అంతేగాని అసత్య ప్రచారం చేయొద్దు. రాజకీయాలకు అంటగట్టొద్దు. వాడు చిన్నపిల్లాడు, ఏ రాజకీయానికి సంబంధం లేదు. వాడికి ఉన్న 2 కేసులు, ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు.
ఆ పిల్లడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనుదుర్గా నరేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఈడపుగంటి గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిపై జరిగిన దాడి అత్యంత హేయమైనదని వారు విమర్శించారు. సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ను మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కారుమూరి నాగేశ్వరరావు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆరోపించారు. కులాహంకారంతో బీసీలపై జరుగుతున్న దాడులను దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సమాజం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అధికార కూటమికి చెందిన కొందరు నేతల ప్రోత్సాహంతోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ ప్రస్తుతం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసే విధంగా పాలన సాగుతోందని విమర్శించారు. అనంతరం బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఇతర వెనుకబడిన వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజలు భయాందోళనల మధ్య జీవించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడాల్సిన బాధ్యత కలిగి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఏడుపుగంటి ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి, సామరస్య వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే మీద కేసు పెట్టకుండా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ కొట్టి వాళ్ళ మీద తిరగబడి వాళ్ళ ఇల్లు పడగొడతానంటే మళ్ళీ అతని మీదే కేసు పెట్టేలాగా మళ్ళీ పార్టీ కూడా అతన్నే సస్పెండ్ చేసి అతని మీదే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే కార్యక్రమం చేశారంటే అసలు వ్యవస్థలు ఎక్కడ పోతున్నాయో అర్థం అవట్లేదు. వ్యవస్థలన్నీ కూడా నిర్వియోగం చేసేస్తున్నారు. దీన్ని వెంటనే గ్రహించకపోతే ఇది చాలా పెను ప్రమాదానికి ఏర్పడుతుందని తెలుగుదేశం వారిని హెచ్చరిస్తున్నాను. ఎన్నో చిత్రహింసలు పెట్టారు. ఇది చాలా దారుణం. ఇలాంటి సంఘటనల్ని సమాజం చాలా చాలా ఇదిగా ఉంటుంది. ప్రజలు అన్ని కులాలు కలిసి ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కానీ ఇలాంటి దారుణాలు ఈ ప్రభుత్వంలో ఎన్నో కోకొల్లలు. మళ్ళీ వీళ్ళు ధైర్యం తెచ్చుకుని కేసు పెడితే మళ్ళీ తిరిగి వాళ్ళు కౌంటర్ కేసు పెట్టంగానే మళ్ళీ దాన్ని తీసుకుని 2 కేసులు పెట్టడం జరిగింది. అంటే దారుణం. తన్నులు తిన్నోళ్ళు కేసు పెడితే సరిగా తీసుకోరు. ఏమీ చేయకుండా 7వ తారీఖున సంఘటన జరిగితే 10వ తారీఖున కేసు పెడితే వాళ్ళ కేసు తీసుకుంటారు. చాలా దారుణం. అలానే దెందులూరు నియోజకవర్గంలో ఒక అడ్వకేట్ గారు, ఈడుపుగంటి గారు, ఆయన ఇంటి మీద దాడి చేసి అర్ధరాత్రి పూట జేసీబీని ప్రొక్లేన్ని తీసుకెళ్ళి శవాన్ని కాల్చేశారని ఒకళ్ళు, తల్లి వాళ్ళ ఏడ్చిన ఏడుపు చూస్తే లాస్ట్కి లాయర్లు బ్యానర్ పట్టుకొని వందలాది మందిగా రోడ్డు ఎక్కారంటే ఆ తల్లిని చూసి ఎంత దీనమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉన్నది క్లియర్గా తెలిసిపోతూ ఉంది. 1 కాదు 2 కాదు. నిజంగా చెప్పాలంటే హోమ్ మినిస్టర్ గారు ఆమె తొక్కకుండా వెళ్ళిపోయి సైకిల్ ఎక్కి వీడియోలు తీసుకోవడం, షికార్లు తిరగడం, విదేశాలు తిరగడం, ఇవి తప్పితే ఇంకా ఆమె చేయడానికి కూడా ఏమీ లేదు పని. కాబట్టి సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా జనాలే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని బంగ్లాదేశ్లో అలాగా ఎలా అయితే తరిమి కొట్టారో మీకు తొందరలో ఇవన్నీ ముందు ఉంటాయని కూడా చెప్తాను. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని, లౌకిక రాజ్యంలో ఆర్టికల్ 25ను పరిపూర్ణంగా అమలు చేయాలని క్రైస్తవ ఐక్యగళం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ 2 జరిగే వరకు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కోరారు. భారతదేశంలో క్రైస్తవులందరికీ మత స్వేచ్ఛ ఉందని, దాన్ని ఏ ఒక్కరూ కాలు రాయకూడదని తెలిపారు. ఇది వరకు జరిగే రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం గాంధీనగర్ జింకానా గ్రౌండ్స్ లో క్రైస్తవ ఐక్యగళం బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, క్రైస్తవులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.
విజయవాడ మధురానగర్ కొబ్బరితోట సమీపంలోని ఓ చర్చిలో క్రైస్తవ ఐక్యగళం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో యూసీపీఐసి వ్యవస్థాపక అధ్యక్షుడు కోలప్రసాద్, రెవరెండ్ బందెల దయానందం, రెవరెండ్ చంద్రపాటి దైవప్రకాష్ పాల్గొన్నారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 23న గాంధీనగర్ జింకానా గ్రౌండ్స్లో క్రైస్తవ ఐక్యగళం బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రశాంతతకు నిలయమైన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా క్రైస్తవులపై, క్రైస్తవ సేవకులు, మందిరాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. మతం ఏదైనా కావచ్చు, రాష్ట్రంలో మతాలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, మతోన్మాదుల కదలికలను ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఆటంకపరిచే వారిని గుర్తించి వారిని చట్టపరంగా శిక్షించాలని చెప్పారు. రాష్ట్రంలో క్రైస్తవులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని, భయాందోళనలకు గురి చేస్తున్నారని, చట్టాలకు విఘాతం కల్పిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను స్వీకరించలేకపోతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల భద్రత కోసం ప్రత్యేకమైన చట్టం కావాలన్నారు. క్రైస్తవులకు ప్రభుత్వం ఒక భరోసా కల్పించాలని కోరారు. రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని పరిచయం చేసింది క్రైస్తవం అని అన్నారు. క్రైస్తవులందరూ ఐక్యత కలిగి ఒకతాటిపై ఉండాలన్నారు. భారతదేశంలో మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏమిటి అంటే మత సామరస్యం. ఇది లౌకిక రాజ్యం. ఆ లౌకిక రాజ్యంలో 25వ ఆర్టికల్ని పరిపూర్ణంగా అమలుపరచాలి. ఈ రెండు జరిగే వరకు కూడా దళిత క్రైస్తవులు ఎస్సీలుగా గుర్తించాలి. ఈ రోజున భారతదేశంలో క్రైస్తవులందరికీ కూడా మత స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛను ఏ ఒక్కరూ కాలరాయకూడదు. ఈ రెండు జరిగే వరకు కూడా రాష్ట్రంలో సభలు, సమావేశాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తామని, ఈ సందర్భంగా విజయవాడ పట్టణంలో ఉండేటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా అందరూ కలిసికట్టుగా ఈ నెల 23వ తారీఖు అనగా మంగళవారము సాయంత్రము 4 గంటలకు జింకానా గ్రౌండ్లో జరుగుతున్నటువంటి క్రైస్తవ ఐక్యగళం సభకు మీరందరూ కూడా వచ్చి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ ఆహ్వానాన్ని. క్రైస్తవుడు కూడా ఈ లోకంలో చాలా శ్రేష్టమైన వాడు. భారతదేశానికి క్రైస్తవం విద్యను, వైద్యాన్ని పరిచయం చేసింది. క్రైస్తవుడు అనేవాడు ఈ లోకంలో కుల మతాలకు అతీతంగా పరిచయం చేస్తాడు, సేవ చేస్తాడు. అటువంటి క్రైస్తవులను నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ, హింసిస్తూ మందిరాలను కూలుస్తామని, అదేవిధంగా ప్రత్యక్షమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రత్యక్షమైన దాడులు కూడా ప్రభుత్వం వారు తీవ్రంగా వీటిని పరిగణించి చట్టబద్ధంగా అటువంటి చర్యలు చేసే వారిని ప్రత్యేకంగా గుర్తించి పోలీసు వారిని కఠినంగా శిక్షించాలని, క్రైస్తవ ప్రపంచానికి ఒక గట్టి భద్రతను, ఒక భరోసాను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ యొక్క క్రైస్తవ ఐక్య గలం విషయం ఏదైతే ఉందో ఈ నెల 23వ తారీఖున ఈ జింకానా గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు, అలాగనే రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, అలాగనే డాక్టర్ కోలా ప్రసాద్ గారు ఈ యొక్క మీటింగ్కి వక్తలుగా వస్తూ ఉన్నారు. కావున క్రైస్తవ మహాశైలందరూ కూడా, సంఘాలన్నీ కూడా దయచేసి ఈ మీటింగ్కి హాజరు కావాలని, క్రైస్తవులకు రాజ్యాంగం అమలు కావాలని మనవి చేస్తూ ఈ యొక్క క్రైస్తవ ఐక్య గళం నుంచి కన్వీనర్స్గా రెవరెండ్ బందుల దయానందం గారు, అలానే రెవరెండ్ చంద్రపాటి దైవప్రకాష్ గారిని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గత 15 సంవత్సరాలు క్రమబద్ధీకరణ కాకుండా ఉన్న నర్సింగ్, పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే క్రమబద్ధీకరణ చేయాలని స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రవిశంకర్ కోరారు. దేశంలోని 3 రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, మన రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి ఏమైందని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో శ్రమ దోపిడీ జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు నర్సులు, పారామెడికల్ సిబ్బంది భారీ ఎత్తున తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులరైజ్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది నర్సింగ్, పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరూ కలిసి మహాదారుణం నిర్వహించడం జరిగిందన్నారు. గత 15 సంవత్సరాలు క్రమబద్ధీకరణ కాకుండా ఉన్న నర్సింగ్, పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. దేశంలోని 3 రాష్ట్రాలలో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేశారని, మన రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఏమైందని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో శ్రమ దోపిడీ జరుగుతోందన్నారు. కాంట్రాక్టు కార్మికులతో ఎక్కువగా పనిచేయించడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఇది చాలా చిన్న సమస్య అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తలుచుకుంటే ఒక చిన్న సంతకంతో అయిపోతుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన దేశవ్యాప్తంగా ఒక 3 రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు అందరినీ రెగ్యులరైజ్ చేశారు. మన రాష్ట్రానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? మనం అన్ని మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం, కానీ ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతుంది. ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు 2 రెగ్యులర్ ఉద్యోగస్తులు పనిచేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది? కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని అంతటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో రెగ్యులరైజ్ చేయాలి ఉన్న ఉద్యోగస్తులు అందరినీ. మేము అడిగేది పెద్ద బడ్జెట్ కూడా కాదు. రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ గారు తలుచుకుంటే ఇది చాలా చిన్ని సమస్య. ఒక చిన్ని సంతకంతో మా అందరి తలరాత మార్చే అధికారం ఉన్న లోకేష్ గారు తక్షణమే అండ్ పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఈ సమస్యను సాల్వ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులని పిల్లల్ని అందరినీ వదిలేసి ఈ మండు ఎండలో ఈ ధర్నా చౌక్లో ఎండలో వచ్చి ధర్నా చేస్తున్నాం అంటే మా ఆకలి కేకలు దయచేసి గవర్నమెంట్ పట్టించుకోవాలి. అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఫార్మసీ ఆఫీసర్ గాయత్రి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, గతంలో టీచర్గా పనిచేసిన తాను ప్రజలకు సేవ చేయాలని ఫార్మసీ ఆఫీసర్గా చేరానన్నారు. 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక్క ఇంక్రిమెంట్ లేదని, అందరి ఆరోగ్యాలు చూసే తమకు హెల్త్ కార్డులు లేవని, పీఎఫ్ లేదని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించామని, కానీ తమకు ఉద్యోగ భద్రత లేదన్నారు. రెగ్యులర్ ఉద్యోగాలకి మాకంటే 5 రెట్లు జీతం ఎక్కువ, కానీ పని ఎక్కువే, పని ఎక్కువ, కానీ వాళ్ళ జీతంలో సగం కూడా లేదు మా జీతం, కానీ పని మాత్రం ఒకటే. సో మేము కోరుకునేది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం, ఈ అవహేళనలు ఇవన్నీ లేకుండా మాకు కూడా రెగ్యులర్ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామండి. మా బాధలు దయచేసి అర్థం చేసుకోండి. 4 నెలల నుంచి జీతాలు లేవు, అప్పు తెచ్చుకొని బతుకుతున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం, కానీ మాకు సేవ చేసేవాళ్ళు లేరు, మా ఇబ్బందులు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. 4 నెలల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం, అప్పులకి వడ్డీలు కట్టుకుంటున్నాం, మాకు ఏ ఉద్యోగ భద్రత లేదు. అందరికీ సేవ చేస్తున్నాం తప్ప మా బాధలు మా కష్టాలు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. దయచేసి మేము గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. 100% ఉద్యోగ భద్రత రెగ్యులరైజ్ చేసే లోపు 100% గ్రాస్ సాలరీ ఇవ్వమని, పిఎఫ్లు హెల్త్ కార్డులు ఇవ్వమని దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో ప్రతి ఒక్కరూ వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. కొందరు సరదాగా అభిరుచిగా వీడియోలు తీసి పెడుతుంటే మరికొందరు ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఇటీవల హోమ్ టూర్లు చేయటం ట్రెండ్గా మారింది. సెలబ్రిటీల దగ్గర నుంచి అందరూ హోమ్ టూర్లు చేసి యూట్యూబ్లో పెడుతున్నారు. వీడియోలు తీయడం, అప్లోడ్ చేయటం, మంచి వ్యూస్ రావటం ఇంతవరకు బాగానే ఉంది. కానీ వారు పెట్టే వీడియోలు ఫాలోవర్లు మాత్రమే కాదు, నేరస్తులు కూడా చూస్తున్నారనే సంగతి మర్చిపోతున్నారు. ఇంటికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పడంతో దొంగలు ఇంటికి వచ్చి విలువైన వస్తువులు దోచుకుపోవటానికి సులభంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురికి చెందిన యూట్యూబర్ రచనా గుర్జర్ ఇదిగో నా ఆస్తి అంటూ ఇంట్లోని వెండి, బంగారు ఆభరణాలన్నింటినీ పోగేసి అభిమానులకు గొప్పగా చూపించారు. ఆ తర్వాత ఆమె ఇంట్లో దొంగలు పడి సమస్తం దోచుకున్నారు. గోడ ఎక్కి ఇనుప రక్షణ కంచె కోసి సీసీ కెమెరాల పైకి తిప్పేసి తమ చేతివాటం ప్రదర్శించారు. సోషల్ మీడియా ప్రపంచాన్ని నివేరపరిచారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే వీడియోలు అభిమానులే కాదు, నేరస్తులు చూస్తారని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. హోమ్ టూర్ పేరిట రూపొందించే వీడియోలతో ఇల్లు, ఆస్తులు, జీవనశైలిని ప్రపంచానికి చూపిస్తామనుకుంటున్నారు. కానీ వాటిపై నేరస్తులు కన్నేస్తారని తెలుసుకోలేకపోతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం జీవితకాల కష్టార్జితానికి నష్టమంటోంది ఎన్టీఆర్ జిల్లా ఖాకీ స్టూడియో. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఇంటి, ఆస్తి వివరాలు పెట్టి దొంగల చేతికి తాళం ఇవ్వొద్దని హెచ్చరిస్తూ వీడియో విడుదల చేసింది. కొంతమంది ఇంటిని అందంగా, అత్యంత ఖరీదైన సౌకర్యాలతో నిర్మించుకుంటారు. ఈ ప్రత్యేకతలపై వీడియోలు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పెడతారు. ఇంటి నిర్మాణం, ప్రవేశ మార్గం, భద్రతా ఏర్పాట్లు, విలువైన వస్తువుల స్థానం సమస్తం 4K క్వాలిటీ వీడియోలో చూపిస్తారు. ఇంకేముంది, వీటిని చూసిన దొంగలు రెండవ రోజే దర్జాగా వచ్చి దోచుకుపోతారు. మధ్యప్రదేశ్లో యూట్యూబర్ రచనా గుర్జర్ ఇంట్లో ఇదే జరిగింది. ఆమె నగలు, డబ్బు చూసిన దొంగలు దోచేశారు. హోమ్ టూర్ పేరుతో అప్లోడ్ చేసే వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. అన్ని వివరాలను వీడియోలో చూపించేస్తే దొంగలకు పని సులువు అవుతుంది. సీసీ కెమెరాలు, లాకర్లు, ఇతర భద్రతా ఏర్పాట్లు చూపించకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం మీ కుటుంబాన్ని కట్టుబట్టలతో రోడ్డున పడేస్తుందని హెచ్చరిస్తున్నారు. జనులారా ఆలోచించి అప్లోడ్ చేయమని సూచిస్తున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.